నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్పై అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని మాజీ వైస్ ఎంపీపీ సీనియర్ నాయకులు సోలంకి భీమ్రావు, బీజేపీ పట్టణ అధ్యక్షులు రావుల రాము, మండల అధ్యక్షురాలు సిరం సుష్మారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎనపోతుల మల్లేష్, నాయకులు పండిత్రావు, రావుల పోషెట్టి, సాహెబ్రావు, సట్ల సాయినాథ్ అన్నారు. ఆదివారం బైన్సాపట్నంలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎమ్మెల్యేపై బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ కిరణ్ కోమ్రేవార్ చేస్తున్న విమర్శలను చూస్తుంటే రాజకీయంగా ఆయనకు అవగాహన లేదనిపిస్తుందన్నారు. వారానికోసారి నెలకోసారి టూరిస్టులాగా వచ్చి వ్యక్తిగత విమర్శలు చేస్తే ఉంటే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. రోజుకు 18 గంటలు పనిచేస్తున్న నాయకుడిని విమర్శించడం సరికాదన్నారు. 10 సంవత్సరాల పాలనలో నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు పెండింగ్లో ఉన్నాయని, సాగునీటి రంగంపై, రైతాంగ సమస్యలపై ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అసెంబ్లీలో మాట్లాడింది మీకు కనిపించలేదా అని ప్రశ్నించారు. మా 1,000 చూస్తే మీపై 5,000తో సమాధానం చెప్తామన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఒకటేనని మాట్లాడటం సరికాదని ఇకనైనా తీరు మార్చుకోవాలన్నారు. అవగాహన లేని మాటలు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీకి చెడ్డ పేరు తేవద్దన్నారు. బీజేపీ గెలుపును ఓర్వలేకనే బీఆర్ఎస్ పసలేని ఆరోపణలు చేస్తుందన్నారు. సీరాల ప్రాజెక్టు కట్టతెగి రైతులు నష్టపోతే అప్పటి మీ ప్రభుత్వం ఏం చేసిందన్నారు. ఈసారి రైతుల సమస్యలపై ప్రభుత్వంతో మాట్లాడి జొన్న, పత్తి, సోయా కొనుగోలు పరిమితిని పెంచేటట్లు చేసిన ఘనత ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్దేనన్నారు. ఇంకొకరిని విమర్శించే ముందు ఆత్మ విమర్శన చేసుకుని మాట్లాడాలన్నారు. చుట్టపు చూపుగా వచ్చి ఆర్భాటాల కోసం ఎమ్మెల్యేపై విమర్శలు చేయవద్దన్నారు. మరోమారు విమర్శలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు బండారి అశోక్, గాలిరాజు, నారాయణ, దిలీప్, కసరోళ్ల ప్రవీణ్, సత్యనారాయణ రెడ్డి, బాలాజీ పటేల్, నాగన్న, గంగాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ గోదాము నిర్ణయించేది ఎవరు? ప్రభుత్వమా, ఎమ్మెల్యేనా? అది కూడా తెచ్చి మాట్లాడేది ఒక రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తిగా నేను ఈ సందర్భంగా ఇంకా మరీ చెప్తున్నా. నీకు తెలివి ఉందా? వడ్లు కొనుగోలు కేంద్రాల నుంచి ఎక్కడికి పోతాయి వడ్లు? అది రైస్ మిల్లర్కి పోతున్నాయా లేకుంటే గోదాములు పోతున్నాయా? అరే రైస్ మిల్లర్లకు ఆల్రెడీ ప్రభుత్వం జియో ట్యాగ్ పెట్టి ఆ లారీ నిండిన తర్వాత ఆ జియో ట్యాగ్ పెట్టిన తర్వాత అప్పుడు నిర్ణయిస్తుంది ఇది ఫ్యాక్టరీ మన దేనికి పోవాలా, ఇది మన మన రైస్ మిల్లుకి పోవాలా. నువ్వు తీసుకొచ్చి మా దగ్గర పెట్టు అంటే ఇక్కడ సంచులు తగ్గిపోయి దొంగతనం చేస్తే ఎవరు గవర్నమెంట్ కార్డు ఉంటుందా? రామరావు పల్లి కార్డు ఉంటుందా? నీ ఆ బంగ్లాలు కొత్తవి నిర్మించమని చెప్పింది. మరి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే 10 సంవత్సరాలు మీరు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారు. అప్పుడు ఏం చేసినరా? ఇట్లా మాట్లాడితే మా మీద విమర్శలు చేస్తారని మీరు అనుకుంటున్నారు. మేము విమర్శలు చేయము. మా మీద మీరు 7 చూపెడితే మేము 5 ఏళ్ళు చూపెడతాం. ఇది మాత్రం 100% చెప్తున్నా. మా వైపు ఒక్క ఏళ్ళు చూపెడతాం, 5 ఏళ్ళు చూపెడతాం. అందుకోసం మాతో పెట్టుకోకండి. మీరు బీజేపీ నాయకత్వం ఆ పని చేయనప్పుడు వాస్తవంగా గ్రహించండి. ఇక్కడ గోదాం తీసుకొచ్చి పెట్టమని ఇది ఎంతవరకు సమంజసం? ఇది ఇంత అంటే ఘోరం, అంటే ఇంత తెలివిలేని వాక్యము. అంటే మీరు నలుగురు 4 దిక్కులు, మీరు ఒక్కసారి కూడా 4 కూర్చుంది, ఒక్కసారి ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు. మీరు నేను ఇన్ఛార్జ్ అవుతున్నా, నేను ఇన్ఛార్జ్ అవుతున్నా అని చెప్పేసి ఒకసారి రమదేవి వస్తుంది, ఒకసారి మన శ్యామ్ సుందర్ వస్తాడు, ఒకసారి విలాస్ గాజారు వస్తాడు, ఒకసారి కోమ్రేవారు వస్తాడు. కానీ ఏంటి ఇది మీది? మీరు కనీసం ఒక అవగాహనకు వచ్చి మీరు 4 కూర్చుండి నలుగురు సమక్షంలో మాట్లాడితే మీ 4 దోషం వస్తాయి. కానీ ఇప్పుడు వీళ్ళేమంటారు? ఇప్పుడు ఉన్న వాళ్ళు ఆయన గెలవదు పోయి ఆయన ఏమో మాట్లాడింది అనుకుంటారు. ఏదైతే గత 2 రోజుల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు డాక్టర్ కొమ్రేవార్ గారు ఏదైతే ఎమ్మెల్యే గారి పైన అసత్య ప్రచారం చేస్తున్నారు, దీన్ని బీజేపీ పార్టీ కార్యకర్తల మందరము ఈరోజు ఖండించడం జరుగుతున్నది. ఎందుకంటే ఈ ముదోల్ నియోజకవర్గంలో పవర్ రామారావు పటేల్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎలా ప్రజా పాలన జరుగుతున్నది ఈ ముదోల్ నియోజకవర్గంలో ప్రజలందరూ చూస్తున్నారు. విద్య, వైద్యము, నీరు, దీని మీద ముఖ్యంగా ఆయన ఎప్పుడు కూడా ఈ 3 అంశాల మీదనే ఆయన ఎక్కువ శ్రద్ధ పెడతాడు. ఎందుకంటే రైతులు అంటే ఆయన ప్రాణము. విద్య అనుకోండి, వైద్యం. ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ చూసుకుంటే గతంలో ఏ రకంగా ఉండే, ఈరోజు ఏ రకంగా ఉంది అని చెప్పేసి మీ కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. కాబట్టి మీరు ఈ అభివృద్ధిని
రామారావు పటేల్ మంచితనాన్ని ప్రజలందరూ ఆదరణ చేస్తున్నారు. 18 గంటలు ఈయన ఎప్పుడు కూడా ప్రజలలో మమేకమై ఈ రోజు అసెంబ్లీలో కూడా ప్రతి విషయాన్ని కూడా అక్కడ ఖండించి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఇక్కడ ఈ రోజు ముదోల్ నియోజకవర్గంలో వెనుకబడిన ప్రాంతము కాబట్టి ప్రతి విషయంలో కూడా పవార్ ఎమ్మెల్యే గారు ప్రతిదాన్ని కూడా అసెంబ్లీకి తీసుకెళ్లడం జరిగింది. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.